ఈ రోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అది ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈ రోజు వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో పఫ్ హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఉందండి. ఈ రోజు నేను ఎలా కుట్టాలి పఫ్ హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని నేను కట్ వర్క్ పెట్టాను. ఇది కుట్టడం అయిపోయిందండి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో మీకు చూపిస్తాను. పఫ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి మనం ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకుంటాం. మీరు ఒకసారి పఫ్ హ్యాండ్స్ కుట్టడం అర్థం అవ్వాలి అంటే మన ఛానల్లో పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అది చూస్తేనే మీకు కుట్టడం అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టక్స్ నుంచి ఈ టక్ వరకు మనకి ఫిల్స్ అనేది రావాలన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం షోల్డర్ సెంటర్ చూసి మన బ్లౌజ్ హ్యాండ్ సెంటర్ కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి మనకి ఫిల్స్ అనేది ఈ ఫిల్ అనేది మనకి ఇక్కడ వరకు వచ్చేటట్టు కుచ్చు అనేది రావాలన్నమాట. మనకి పఫ్ అనేది ఎంత కావాలో అంత అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ మనకి ఎలా అంటే అలా. నేను వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాను అనమాట. చిన్న చిన్న కుచ్చులాగా, అంటే మనకి మార్కింగ్ అయితే ఎంతవరకు ఉందో ఆ మార్కింగ్ వరకు ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ ఫిల్లోకి మార్కింగ్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనం ఫిల్స్ అనేది కుట్టకూడదు. ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది కుట్టుకోవాలి. మీ కటింగ్ చూస్తేనే అండి ఇది కుట్టడం కూడా మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, అప్పుడైతే మీకు కుట్టడం ఇంకా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి డబుల్ కుట్ వేసుకున్నాం. ఇది తిప్పేసి ఇప్పుడు ఇందాక మనం ఎక్కడైతే షోల్డర్ కుట్టు స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసాం కదా, మళ్ళీ కింద హ్యాండ్కి మనం ఇక్కడ టక్స్ మార్క్ అనేది ఉంది. ఈ మార్కింగ్ అనేది మనకి ఫిల్స్ లోకి వెళ్ళాలి. అలా కుట్టుకోవాలంటే ఇందాక ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అలానే కుచ్చులు అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటే మనకి పఫ్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. మనకి పఫ్ కుచ్చు పెట్టేటప్పుడు మనకి సూది అనేది కిందకి ఉంటే కుట్టే విధానం అనేది మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట కుట్టడం. మార్కింగ్ అనేది ఫిల్స్ లోకి వెళ్ళిపోయింది. అంటే మాక్సిమం ఇటు 3 కుచ్చులు అటు 3 కుచ్చులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి పఫ్ అనేది చాలా స్టిఫ్ గా కనిపిస్తుంది. సేమ్ ఇందాట్లాగే డబుల్ కుట్ అనేది వేసుకున్నాం. చూసారా, పఫ్ అనేది అలానే ఎక్కువ ఉండదు, అలానే తక్కువ ఉండదు. ఇటు 3 కుచ్చులు ఇటు 3 కుచ్చులు మనం అలా పెట్టుకోవడం వల్ల మనకి పఫ్ అనేది చూసారా ఎంత నీట్ గా వచ్చిందో కనిపిస్తుంది. సేమ్ మనం 6 కుచ్చులు పెట్టుకోవాలి. కానీ పఫ్ హ్యాండ్స్ అంటే ఇలానే కుట్టాలండి. మీకు వీడియోకి అర్థం కావాలంటే కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.